భూముల రేట్లు పెరగబోతున్నాయట. గరిష్టం 100%, కనిష్టం 25%. అంటే మినిమం కొన్ని ఏరియాల్లో 25% మేర రేట్లు పెరిగే అవకాశం ఉందట. మార్కెట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ అవుతున్న భూముల వాల్యూకి చాలా వ్యత్యాసం ఉంది, అందుకే రేట్లు పెంచుతున్నాం అంటున్నారు. మ్యాక్సిమం 100% దాకా పెంచుతారట, కొన్ని ఏరియాల్లో 100% కూడా పెంచుతారట. భూముల విలువ పెంపుపై ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మార్కెట్ రిజిస్ట్రేషన్ శాఖ ధరల మధ్య తేడా ఎక్కువ చోట్ల అమలవుతున్నది. జిల్లాల నుంచి ధరల వివరాలు తెప్పించుకుని అధికారులు అధ్యయనం చేస్తున్నారట. ప్రజల మీద భారం పడకుండా విడతల వారీగా పెంచాలి అని చెప్తున్నారట. ఇప్పుడు ఎంత పెంచినా భారం పడ్డట్టే కదా. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, ఎవరు కొనడానికి వీలు లేకుండా పోయింది. హైదరాబాద్లో అయితే ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు 500-600 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ కొనాలన్నా కూడా 50 లక్షలకు మించి తక్కువ ఎక్కడ లేదు. ఇక కొంచెం 1200-1300 ఎస్ఎఫ్టీది కొనాలంటే ₹1,00,00,000 మినిమం, తక్కువలో తక్కువ 70 లక్షల నుంచి ₹1,00,00,000 అసలు ఫ్లాట్ దొరకనేది, అది కూడా చిన్నది. సో అంత రేట్లు పెరిగి ఇప్పటికే సతమతం అవుతున్నారు. ఇంకా మీరు మార్కెట్ వాల్యూ పెంచితే ఇక అది ఎట్లా అవుతుంది? సరే, మీరు అన్నట్టు మార్కెట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూకి మధ్య చాలా తేడా ఉన్నది. అది ఏనాటికైనా అట్లే ఉంటుంది అది. కానీ మీరు మార్కెట్ వాల్యూ ప్రకారంగా మీరు పెంచుకుంటూ పోతే ఎవడు ఇల్లే కొనలేడు ఇక. మరి ఆ లెక్కన పెంచుకుంటూ పోతే రాష్ట్రంలో భూముల విలువను పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం ప్రాంతాల వారీగా ఎలా పెంచాలి అనే దానిపై కసరత్తు జరుపుతోంది. గరిష్టంగా 100%, కనిష్టంగా 25% పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించారు. భూముల మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో 75% దాకా పెంచాలని, రెండు విలువలకు మధ్య తేడా 15% లోపే ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు లేకుండా యథాతథ స్థితి కొనసాగించాలి అని, వాణిజ్య సంస్థలకు సంబంధించిన భూముల విషయంలో పెంపు చేపట్టవద్దని ప్రభుత్వం భావిస్తుంది. సాగేతర భూముల విలువలకు సంబంధించి జిల్లాల వారీగా వివరాలు తెప్పించిన రిజిస్ట్రేషన్ శాఖ 2022లో పెంచిన భూముల విలువలను ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో జరుగుతున్న లావాదేవీలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందట. ఇది చేయడానికి రెడీ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ మార్కెట్ వాల్యూ పెంచడం ద్వారా దాని మీద వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీల రేట్లు కూడా ఛార్జ్ కూడా ఎక్కువ అవుతుంది. అన్ని ట్యాక్స్లు కలుపుకుంటే, స్టాంప్ డ్యూటీ ఇవన్నీ కలుపుకుంటే 7.5% ఎంత ఉంది కదా. ఇప్పుడు ఈడ మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు దాని మీద 7.5% ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది కదా. సో ఇట్లా లెక్కలు వేసుకుంటున్నారు అన్నట్టు.